Venkop chicken, Venkop chicken. హాయ్ వెంకాప్ చికెన్ రెసిపీస్తో నేను మీ స్వర్ణముఖి. జనరల్గా మనం వింటూనే ఉంటాం, చాలామంది స్ట్రెస్ అని డిప్రెషన్ అని ఫీల్ అవుతూనే ఉంటారు. అదేంటి వెంకాప్ చికెన్ రెసిపీస్లో డిప్రెషన్ గురించి స్ట్రెస్ గురించి మాట్లాడతాను అనుకుంటున్నారు కదూ? ఎస్, అవునండి, చిన్న లింక్ ఉంది. స్ట్రెస్ బస్టర్ మన చికెన్ రెసిపీస్ సొంతం, తెలుసా? జనరల్గా మనం ఏ పార్టీకి, చిన్న పార్టీ, బర్త్డే పార్టీకైనా, ఏదైనా కిట్టి పార్టీస్కి వెళ్ళినా, గెట్ టుగెదర్స్కి వెళ్ళినా, ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ఐటమ్స్ లేకపోతే మూడ్ ఆఫ్ అయిపోతారు కదా. సో మనము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, ఈవెన్ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకొని తినేటట్టుగా ఇవాళ ఒక రెసిపీ చూపిస్తాను. అదేంటో తెలుసా? వెంకాప్ సేమియా చికెన్. వెంకాప్ సేమియా చికెన్ ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే సేమియా, రా సేమియా తీసుకొని వితౌట్ ఆయిల్ రోస్ట్ చేయాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనము ఈ సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తే కొంచెం చల్లారిపోతాయి. సో ఇప్పుడు దాన్ని చల్లారేదాకా మనం ఏం చేద్దామంటే ఒక డీప్ కడాయి పెట్టుకొని డీప్ వెజిల్ పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసి ఇందులో కడా మసాలా వేయాలి. ముందుగా షాజీరా, లవంగ, దాల్చిన చెక్క, ఇలైచి, కొద్దిగా అనాస పువ్వు, స్టార్ ఆనిస్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు స్లిట్స్ పెట్టుకొని వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలో మన చికెన్ పీసెస్ తీసుకోవాలి. వెంకాప్ చికెన్. సో చికెన్ పీసెస్ యాడ్ చేసాం కదా, ఒక 5 minutes వాటిని నూనెలో ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి. సో ఫ్రై చేసేసాను కదా, ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు, చికెన్ పీసెస్కి ప్లస్ సేమియాకి సరిపడా కారం పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు. సో 1 కప్పు నీళ్ళు వేసి మూత పెట్టి ఆ చికెన్ని ఉడకనివ్వాలి. చూసారు కదా, వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది, ఆయిల్ అంతా సెపరేట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ బాగా ఫ్రై అయింది. మనం సేమియాని యాడ్ చేసేసి ఒక 5 to 10 minutes మూత పెడితే మన సేమియా చికెన్ రెడీ. చూడండి, వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది, మన సేమియా చికెన్ రెడీ అయిపోయింది. సో ఇది చాలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్. నేను చెప్పినట్టు లంచ్కి తినొచ్చు. సో వెంకాప్ సేమియా చికెన్ రెడీ అయిపోయింది. నేను ప్లేట్లోకి తీసుకుని దీనిపైన కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని చూసారు కదా, వెంకాప్ సేమియా చికెన్ రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుందో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సూపర్, సింప్లీ సూపర్.
చాలా బాగుంది. వెంకాప్ సేమియా చికెన్ చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా ఇష్టపడతారు. సో ఇంకో వెంకాప్ చికెన్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, కీమా యాడ్ చేసుకుందాం. వెంకాప్ చికెన్ కీమా. ఈ కీమాని బాగా ఫ్రై చేసుకోవాలండి.